ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా, లేక పని చేసినా, ఎప్పటికీ అతనిని విడువని నీడలాగా ఆనందం అతని వెన్నంటే ఉంటుంది. చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకడానికి అది జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడం. చేసే ప్రతి పాపం అప్పులాంటిదే, ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే, ఆపద సమయంలో ఆదుకుంటుంది. తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువు లేడు. నిర్లక్ష్యం బాధేమిటో నువ్వు చేసినప్పుడు అర్థం కాదు, ఎవరైనా నిన్ను నిర్లక్ష్యం చేస్తేనే అర్థమవుతుంది. అందరితో కలిసి చెడు దారిలో వెళ్ళే బదులు ఒంటరిగా మంచి దారిలో వెళ్ళడం మేలు. ఇతరులను జయించడం కంటే తనను తాను జయించడం చాలా కష్టతరమైనది. వేలాది వ్యర్థమైన మాటలు కన్నా శాంతిని, కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు. ధ్యానాన్ని ఒక పనిగా చేయకు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చేయి. నీ బాధకు కారణం ఏమైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కానీ మనసు తప్పు చేసిన ప్రతిసారి మరణమే. అంకెలతో దేనినైనా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప. కులాన్ని బట్టి కాక, గుణాన్ని బట్టి మనిషిని గౌరవించాలి. సాయం చేసేవాడు దేవుడు, మంచిగా మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బ్రతికేవాడు మనిషి. అనుక్షణం ద్వేషించుకుంటూ కల్తీ మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించడం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడం మేలు. శాంతంగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు. దేవుడి నమ్ము, దగ్గరకు తీసుకుంటాడు. మనిషిని నమ్మకు, వాడుకొని వదిలేస్తారు. గతాన్ని తలచడం మానుకో, భవిష్యత్తు గురించి కలలు కను. ప్రస్తుతం మీద మనసు లగ్నం చేయి. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి ప్రధాన కారణం.